హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐరన్ చేసుకుంటున్నాను. ఎవరు ఫోన్ చేయకండి. ఫోన్ చేస్తే ఏం చేస్తారు? సినిమాల్లో ఐరన్ బాక్స్ని చెవు దగ్గర పెట్టుకుంటారు. నేను అది పని చేస్తా, అందుకని మీరు ఎవరు కూడా ఫోన్ చేయకండి ఇప్పుడు. రైట్, హాలిడేస్ అయిపోయాయి, సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. ఇవి మాకు సెకండ్ టైం హాలిడేస్ లాగా అన్నమాట. ఇంకా జనవరిలో కొన్ని రోజులు, ఫిబ్రవరిలో కొన్ని రోజులతోటి ఫిబ్రవరి కొన్ని రోజులు ఎందుకనంటే 28 డేసే ఉంటాయి అందుకనే. కానీ వర్కింగ్ డేస్ మాకు ఎక్కువ ఉంటాయి ఫిబ్రవరిలో. మార్చ్, ఏప్రిల్ మళ్ళీ హాలిడేస్ వస్తాయి మాకు. సరే, ఆ విషయం పక్కన పెడితే మీకు ఒక విషయం చెప్తామని ఈరోజు వీడియో చేస్తున్నాను. నిన్న మేము సినిమాకి వెళ్ళాం. సినిమా పేరు గేమ్ చేంజర్, రామ్ చరణ్ సినిమా అనమాట. సరే, ఆ సినిమా క్లైమాక్స్లో లాస్ట్కి వచ్చిన తర్వాత సరే, రామ్ చరణ్ క్యారెక్టర్ దాంట్లో ఆ సినిమాలో మనం ఐఏఎస్గా చూస్తాం, ఐపీఎస్గా చూస్తాం, చివరికి ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్తారంటే, రామ్ చరణ్ క్యారెక్టర్ అన్నమాట, రామ్ నందన్ దాంట్లో పేరు. ఏమని చెప్తారంటే, ఒక నెంబర్ 141 అనే ఒక నెంబర్ ఉంటుంది. ఇది సర్వీస్ నెంబరు. ఇది మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే వెంటనే మీకు అందించబడుతుంది అంటే కలిపి కామన్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్తాడు, 141 అని. నాకు ఆ నెంబర్ వినగానే ఫ్రెండ్ నాగేశ్వరరావు గుర్తొచ్చాడు. కూడా ఆయన నెంబర్ ఎంత అంటే బిఎడ్ చదివేటప్పుడు 141. ఇక్కడ ఎట్లాగైతే నెంబర్ 141 హెల్ప్ లైన్ అని చెప్పనుకున్నామో, ఆనాటి రోజుల్లో బిఎడ్లో నాకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే వెంటనే స్పందించారంటే నాగేశ్వరరావు 141. బిఎడే కాదు, ఆ తర్వాత ఉద్యోగం కోసం చదువుకునే రోజులు మంచి స్నేహంగానే ఉన్నాం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. చాలా రేరు, ఎందుకంటే నాకు పెళ్ళయింది, ఆయనకు పెళ్ళి అయిపోయింది. ఎవరి జీవితాలు వారి కనుక చాలా తక్కువ సందర్భాల్లో కలిసేటువంటి అవకాశం దొరుకుతుంటుంది. కానీ ఆయన సహాయం అంటే నాకే కాదు, అసలు అడగడం పాపం, సహాయం చేస్తుంటాడు. అందుకే ఆ నెంబర్ దేవుడు 141 అనేటువంటి నెంబర్ వచ్చిందేమో అనిపించింది నాకు నిన్న ఆ సినిమాలో 141 అని ఆ నెంబర్ చూడగా. తర్వాత ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఐరన్ ఎందుకు చేస్తున్నాను, ఐరన్ చేయించుకోవచ్చు కదా అని చెప్పని. ఐరన్ నాకు నా బట్టలు నేను చేసుకోవడానికి బాగా ఇష్టం ఉంటుంది. వేరే వాళ్ళు చేస్తే ఏమైందంటే అంత ఇంట్రెస్ట్గా చేయరు, కోపం వస్తుంది మంచిగా చేయకపోతే. అందుకనే చాలా సందర్భాల్లో కాదు, నేనే ఐరన్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఇంకా టైం కూడా మనం ఎలా స్పెండ్ చేయాలనే దాంట్లో ఇట్లా మన పనులు మనం చేసుకుంటుంటే రోజులు మంచిగా గడిచిపోతాయి. లేదంటే ఫోన్ చూసుకోవడము, టీవీ చూసుకోవడము అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడవుతుంది. మీరు అనొచ్చు, ఫోన్ చూసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని. అవును, ఎక్కువ టైము ఫోన్ని స్పెండ్ చేస్తే మన టైం అనేది అయిపోతుందిలే, కానీ మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నేను కూడా అలా తెలియక ఎక్కువ కాలము ఫోన్లో యూట్యూబ్లో చూసి ఏదో నేర్చుకుంటున్నానని చెప్పని రకరకాల సబ్జెక్ట్స్, వీడియోస్ అని చూసి నా యొక్క టైంని ఎక్కువ దాన్ని స్పెండ్ చేసామని. కొద్దిసేపే 1 అవర్ or 2 అవర్స్ ఎక్కువ స్పెండ్ చేయకూడదు. మనం ఎక్కువ స్పెండ్ చేస్తే ఏమైందంటే తెలియకుండానే మన కళ్ళు, ఐస్ డ్యామేజ్ అవుతాయి. తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మనకు. పైగా మనం నైట్ టైం కూడా చూడడం అలవాటు అయిపోతుంది. నైట్ సరిగా నిద్ర పట్టదు. నేను రీసెంట్ కాదు, 2 months బ్యాక్ ఓ డాక్టర్ గారిని కలిసాను హైదరాబాద్లో. డాక్టర్ గారు ఏం చెప్పారంటే,
బిఫోర్ గోయింగ్ టు బెడ్, బిఫోర్ 2 hours స్లీప్ మీ యొక్క స్క్రీన్ టైంని ఆపేయాలని చెప్పారు. స్క్రీన్ చూడడం ఆపేయాలని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 9కి బెడ్ మీదకి వెళ్తున్నాం మన యొక్క అలవాటు అనుకుంటే వీ హ్యావ్ టు స్టాప్ వాచింగ్ మొబైల్ ఫోన్ ఎట్ 7 o'clock. ఇంకా ఆపేయాలి, మనం అలవాటుగా పెట్టుకోవాలి. అలాగే నేను తెలియకుండానే ఫోన్లో కూడా ఎక్కువ టైం మాట్లాడేవాడిని. దానివల్ల కూడా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల అది కూడా హెల్త్ పాడవుతుంది. అందుకని సరే, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను విషయం. ఇంతకుముందు ఎవరైనా చెప్పుంటారు, చాలామంది చెప్పుంటారు, కానీ ఏమవుతుంది అనుకునేవాడిని. మనకు ఈ అన్లిమిటెడ్ వచ్చేసిన తర్వాత చాలామంది ఫోన్స్ గంటల తరబడి మాట్లాడుతుంటారు. బట్ నో నీడ్ టు స్పీక్ అవర్స్ టుగెదర్ ఆన్ మొబైల్ ఫోన్స్. మనకు వాట్సాప్ వచ్చాయి, ఏదైతే ఇంపార్టెంట్ ఉందో జస్ట్ వీ హ్యావ్ టు టెక్స్ట్ దెమ్. చిన్న మెసేజ్ టైప్ చేసి పడితే అయిపోతుంది. లేదా విషయం ఏదో ఉందో చెప్పేసి కట్ చేస్తే విషయం అయిపోతుంది. అవర్స్ టుగెదర్ మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఓకే, నేనైతే మరి చాలా బిజీగా ఉన్నాను. చాలా బట్టల్ని ఐరన్ చేసుకోవాలి. కనుక ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ వీడియో ఎట్ హియర్. ఐ షల్ మీట్ అగైన్ వెన్ ఐ హ్యావ్ అ ఫ్రీ టైమ్. అండ్ మీకు ఇంకా మంచి విషయాలు కూడా మీకు చెప్పేటట్టే ప్రయత్నం చేస్తాయి. ఇట్లా పర్టికులర్గా నేను కెమెరా ముందు కూర్చొని మీకు నేను మంచి విషయాలు, ఏదైనా నాకు సంబంధించిన విషయాలు కానీ వేరే కానీ షేర్ చేసుకోవాలంటే టైం సరిపోవట్లేదు. అందరికీ కూడా లిమిటెడ్ టైమే కనుక నేను ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఇలా కెమెరా సెటప్ చేసి మాట్లాడడానికి అవకాశం ఉన్నట్లయితే ఐ షల్ స్పీక్ విత్ యూ. అంటిల్ దెన్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.